దాని యాక్చువల్గా టెక్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాట్ లవ్ స్టోరీ కాదు కానీ బీటెక్లో ఇద్దరం క్లాస్మేట్స్ మేము. ఎప్పుడు అంటే లవ్ యాంగిల్ అనేది మాకు ఫస్ట్ ఎక్కడ లేదు, జనరల్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి సడన్గా ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు మాటల్లో తనకి మ్యాచెస్ చూస్తున్నారు, మనకి ఇంకా 2012 అనుకుంటా. నేను ఇంకా డైరెక్షన్ ట్రయల్స్లోనే ఉన్నాను. ఏదో పనిలో ఊరికే తెలిసిన అమ్మాయి, రైటర్గా ఉన్నాను, బాగా తెలిసిన ఫ్రెండ్. నేను మామూలుగా క్యాజువల్గా త్రో చేశా, సరదా పెళ్లి చేసుకుందాం. అమ్మాయి సీరియస్గా తీసుకుంది. వెరీ హ్యాపీ. సీరియస్గా తీసుకుంది కాబట్టి నేను సీరియస్గా కనెక్ట్ అయ్యి పెళ్లి ఇమీడియట్గా అయిపోయింది ఒక దీంట్లో. బట్ వెరీ గుడ్. తను పర్సనల్గా కూడా మంచి సేమ్ క్యాస్ట్. సో ఆ ప్రాబ్లం ఏం లేదు. సో అందరం హ్యాపీ. సో నథింగ్ ఈజ్ పర్సనల్ లైఫ్లో, ప్రతి మ్యారేజ్ లైఫ్లో ఉండే లిటిల్ చిన్న ఫ్రస్ట్రేషన్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండేవే. అవే ఈరోజు ఒక 50 కోట్లు కలెక్ట్ చేయడానికి కారణమైంది. ఈ సినిమాలో పెట్టిన మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఈ సినిమాలో ఫుడ్ ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. తమన్నా ఫుడ్ పెట్టగానే, పొద్దున్నే దోశ పెట్టగానే ఎలా ఉందని అడిగితే వెంకటేష్ గారు చెప్తారు కదా, ఫస్ట్ బాగాలేదనగానే ఓపెన్గా చెప్పొచ్చు కదా వెంకీ బాగాలేదంటే బాగాలేదని. సరే నెక్స్ట్ రోజు ఉప్మా పెట్టి తినగానే బాగుందని, అంత రూడ్గా చెప్తామంటే 2వ రోజు బాగాలేదని చెప్తారు కదా, అంత రూడ్గా చెప్తామంటే బాగుందని కాస్త కన్సిడర్గా చేయొచ్చు కదా. ఇది నా పర్సనల్ లైఫ్లో నేను ఫేస్ చేశాను. సేమ్ దోశ వేసింది, నేను సోఫాలో తింటూ ఎలా ఉంది అంటే బాగానే ఉందిలే, తను తినింది ఇంత దరిద్రంగా ఉంటే బాగుందని